కాలం కలిసి రాకపోతే ఎప్పటితో 20 ఏళ్ల కిందటి కేసు కూడా కాలసర్పమై కాటు వేస్తుందనడానికి శశికళ ఉదంతం ఓ ఉదాహరణ. చిన్నమ్మ కేసులో అనూహ్యమైన సుప్రీంకోర్టు తీర్పు వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. తమిళనాడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏపీలోనూ కాకపుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఈడీ జగన్ ఆస్తుల జప్తుకు గడువు సిద్ధం చేసింది. దేశంలో ఎందరో ప్రాంతీయ పార్టీల నాయకుల్లాగానే జగన్ కు కూడా అక్రమాస్తుల కేసును ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆయన 16 నెలలు జైలు జీతం గడిపి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపుతో కేసులు బనాయించిందని జగన్ ఆరోపించారు. ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. శశికళ లాగానే జగన్ కూడా స్ట్రాంగ్ గా సీఎం కావాలని కోరుకుంటున్నారు. అయితే తమిళనాడు శశికళకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి ఓ సామీప్యత ఏమిటంటే ఇద్దరు ఇటీవల స్ట్రాంగ్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారు. అలా ఎదురు నిలిచిన చిన్నమ్మ కథ ఇప్పుడు కర్ణాటక జైలుకు చేరింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ప్రత్యేక హోదా కోసం పోరాడడం వంటి చర్యలతో జగన్ కూడా మోడీకి టార్గెట్ అయ్యారు. దీంతో అక్రమాస్తుల కేసులో అటాచ్ అయిన జగన్ కంపెనీలు, సాక్షి ఆఫీస్, లోటస్ పాండ్, ఇల్లు మిగతావి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇక ఈ కేసుల్లో గనక కోర్టు జగన్ కు శిక్ష విధిస్తే ఆయన కూడా శశికళ లాగా ముఖ్యమంత్రి పదవికి దూరం కావాల్సిందే. తాజాగా ఈడీ జగన్ నివాసంతో పాటు సాక్షి పేపర్ ఆఫీస్ను, ఆయనకు చెందిన ఇతర కీలక ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు జారీ చేసింది. అది కూడా కేవలం 10 రోజుల వ్యవధిలో తమ స్వాధీనం చేయమని అందులో పేర్కొందట. ఒకవేళ ఈ వార్త నిజమైతే జగన్ కు వ్యక్తిగతంగానే కాదు, రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. తాను ఉంటున్న నివాసం సహా తన రాజకీయ మనుగడకు మద్దతుగా నిలుస్తున్న సాక్షి పేపర్ కూడా అక్రమాస్తులేనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈడీ స్వాధీనాలంటూ మొదలైతే దాన్ని జగన్ వ్యతిరేక మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తుంది. దీని నుంచి బయటపడడం జగన్ కి అంత సులువు కాకపోవచ్చు. జగన్ కు జైలు తప్పదా? దీని నుంచి బయటపడడానికి జగన్ కోటరీ ఎలాంటి వ్యూహం పన్నుతుందో వేచి చూడాలి.